రోజున సంతు గాడ్గే బాబా గారి జయంతి సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో పెద్దలు బాలగోని బాలరాజు గౌడ్ గారు చైర్మన్, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడు, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ గారు, బైరు శేఖర్ గారు, బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు, ముఖేష్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా సంత్ గాడ్గే గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ, భారతదేశం అనేది మొదటి నుండి కూడా ఈ దేశంలో ఆధ్యాత్మిక పరంగా ఎంతోమంది గురువులు, మహర్షులు, యోగులు, బుద్ధులు ఇలాగా అనేక మందితోటి మరి దేశం ప్రభావితం జరిగిన సందర్భాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన రవిదాస్ గారు కానివ్వండి, తర్వాత కబీర్ కానివ్వండి, పోతులూరి వీరబ్రహ్మం గారు కానివ్వండి, మన సిద్ధప్ప వరకవి గారు కానివ్వండి, ఇట్లా వేమన లాంటి వాళ్ళు అనేక మంది ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రజల్లో మరి అనేక రకాల చైతన్యాలను వాళ్ళు తీసుకొచ్చిన సందర్భాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మహారాష్ట్ర ప్రాంతంలో హెగ్డే బాబా గారు ముఖ్యంగా పరిశుభ్రత, ప్రజలు మంచి దుస్తులు ధరించాలి, శుభ్రంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మరి వారు నిత్యం కూడా ప్రతి గ్రామానికి ప్రయాణం చేస్తూ సన్యసిస్తూ ఏ గ్రామానికి పోయినా ఒక చీపురు తీసుకొని ఆ హరిజనవాడల్లో మన బడుగు బలహీన వర్గాల కాలనీలో తిరుగుతూ శుభ్రంగా కాలనీలను చేసే సందర్భం చేసేవారు. ఆ తర్వాత వారికి మరి అతని సాహిత్యం నుండి ఆయన గొప్ప కవి, ఆ సాహిత్యం ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి, అదేవిధంగా సేవా సంబంధించిన విషయాలు చెప్పేవారు. మాధవ సేవే మానవ సేవ అని చెప్పి ఎక్కడైతే పేదరికం ఉందో పేదల యొక్క కడుపులు నింపడమే దేవుణ్ణి చూడడం, ఎక్కడైతే రోగులు బాధపడుతుర్రో వాళ్ళ యొక్క సేవ చేయడమే దేవుని సేవ చేయడం అనేది మరి బాబా గారు నిత్యం ప్రజలకు చెప్పేవారు. వారు అనేక గ్రామాల్లో మరి ఆ అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు, రాత్రి బళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారు నిత్యం కూడా ఎక్కడైతే ఆకలితో ఉన్నారో వాళ్లకు మరి అన్నం పెట్టాలని చెప్పి సహపంక్తి భోజనాలు లాంటివి కూడా నిత్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనే నిజంగా కూడా మరి ఆయన సేవలను గుర్తించిన అంబేద్కర్ గారు నాకు ఈ హెగ్డే బాబా గారు గురువు సమానులు అని చెప్పి మరి వారు నిత్యం కూడా గురువుగా మన హెగ్డే బాబాను అంబేద్కరు పూజించడం మరి ఆ మహారాష్ట్ర ప్రాంతంలో జరిగింది. మరి వారి యొక్క స్ఫూర్తిని అందుకొని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మన బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా విద్య పైన, అదేవిధంగా ఆరోగ్యం పైన, పేద ప్రజల సేవ కోసం మరి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఎంబీసీ కులాలు ఇంకా కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. నిన్ననే మనం కుమ్మెర గూడెంలో మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక అగ్రకులాల చేతిలో ఒక పేద రజక, ఒక మాదిగా ఇద్దరికి సంబంధించిన వాళ్ళపైన అగ్రకులాలు దాడులు చేసి మరి వాళ్ళ 2 నెలల చిన్న పాపను కూడా మరి కాళ్ళతో తన్ని హత్య చేసిన సందర్భం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మరి ఈ వర్గాలు ఇంకా కూడా ఈ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా మరి ఇలాంటి దాడులు జరుగుతున్న సందర్భంలో మరి ఇప్పటికైనా ఈ వర్గాలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఓటు చైతన్యాన్ని ఈ వర్గాలు అందుకొని మరి రానున్న రోజులలో మనం ఈ చట్టసభలలో ప్రవేశించగలిగి మనము అనేక చట్టాలను సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ఉంది. మరి బీసీల మీద అనేక రకాల దాడులు ఈ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. రాంపురంలో గౌడ్ల మీద కానివ్వండి, ఆ కుమ్మెర
మల్లన్న జాతరలో ఒక రజక మాదిగ కుటుంబం మీద కానివ్వండి, ఇట్లా మరి గ్రామ బహిష్కరణలు, కుల బహిష్కరణలు, కులం పేరుతో గుళ్ళల్లోకి రానియకపోవడము, మరి ఇక్కడ కూడా అలాంటి దాడులు ఇంకా జరుగుతున్నాయంటే మరి ఒక ప్రత్యేకమైన చట్టం బీసీలకు అట్రాసిటీ చట్టం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ హెగ్డే బాబా జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి బాబా యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోనికి మనమంతా కూడా కట్టుబడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు దేనికోసమైతే మరి పనిచేసి ఈ వర్గాలను చైతన్యం చేసిరో, ముఖ్యంగా ఈరోజు బీసీల ముందున్న ప్రధాన సమస్య విద్యాపరంగా మనకు రావాల్సిన రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైద్యం కూడా ఇప్పటికీ పేద ప్రజలకు అందడం లేదు. దాంతోపాటు చట్టసభలలో మన వాటా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బడ్జెట్లో బీసీల జనాభా 56% ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉంది కాబట్టి మనం బడ్జెట్లో మన వాటా మనం సాధించుకొని మరి ఈ వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వాళ్ళు చూపించిన మార్గానికి ఒక దిశా నిర్దేశం ఉంటుంది. కాబట్టి ఆ వైపు ప్రయాణించినప్పుడే మహనీయులకు నివాళులు తెలిపిన వారం అవుతామని చెప్పి ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుతున్నాం. నమస్తే.